చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. సార్ విదేశాల్లో చదువుకోవడానికి లేదా మాస్టర్స్ డిగ్రీ పొందడానికి వెళ్ళడం పాడిపోవడం కాదు, విద్యను విస్తరించడానికే. సిజేఐ సార్ బిఆర్ గవాయ్ మాట్లాడింది. పేరెంట్స్ విదేశీ గడ్డపై ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారని ప్రశ్నలు. ఆయన ఆసక్తి చెప్తున్న ప్రశ్నలో ఒక పాయింట్ ఏంటంటే లివింగ్ బియాండ్ యువర్ మీన్స్ అని. అంటే 50 లక్షలు 40 లక్షలు అప్పులు చేసి అమెరికా వెళ్తున్నారు, అక్కడ ఉద్యోగాలు దొరకక నానా ఇబ్బందులు పడుతున్న పిల్లలు ఉన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న మెక్డొనాల్డ్స్లో, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ చాలా వలరబుల్గా అయిన బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులకు చెప్పడానికి మనసొప్పక, తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారో అని చెప్పలేక, తాము భరించలేక, తల్లిదండ్రుల నుంచి డబ్బు పంపించమని అడగలేక, సో మిడిల్ క్లాస్ పేరెంట్స్, మిడిల్ క్లాస్ చిల్డ్రన్ పడుతున్న బాధ ఇది. అమెరికాకి వెళ్ళి చదువుకుంటాం, 50 లక్షలు పెట్టి ఎంఎస్ చేస్తాం, ఉద్యోగం రాదు. ఈ 50 లక్షలు ఉన్నవాడు పెట్టిపోతే ఇబ్బంది ఏం లేదు. కానీ అప్పు చేసిపోతారు, ఆస్తి తాకట్టు పెట్టిపోతారు. దాన్ని ఏదో బిడ్డకు ఉద్యోగం వచ్చి ఆదాయం వచ్చి కట్టుకుంటారన్న ఆశతో పంపిస్తారు. సో ఈ ఆశకు కెపాసిటీకి మధ్య అగాధము. ఒక విదేశాలకు పోతే ఉద్యోగం వస్తాను ఆశతో పంపితే అక్కడ రాదు. అది వాళ్ళ చేతిలో కూడా ఉండదు, మార్కెట్ చేతిలో ఉంటుంది, ట్రంప్ చేతిలో ఉంటుంది. సో ఈ డైలమాను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ అన్న మాటలు. కానీ విదేశీ చదువుకి ఎందుకు పోతున్నారు, దానికి రీజన్ ఏంటి అన్నప్పుడు మన దగ్గర ఆ అత్యున్నతమైన విద్యా సంస్థల్లో సీట్లు పరిమితంగా ఉండడం. ఇప్పుడు ఐఐటీలు, ఎన్ఐటీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మెడికల్ సీట్లకు ఇంకా పోతలేదు. ఇంజనీరింగ్లో ఐఐటీలు, ఎన్ఐటీలు టాప్ ఇన్స్టిట్యూషన్స్, ఈవెన్ ఉస్మానియా, జేఎన్టీ లాంటి యూనివర్సిటీలు, సిబిఐటి, వాసవి లాంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు అందరికీ రావు కదా. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి, ఏదో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకోవడం. ఎంఎస్కి వచ్చే వరకు ఇండియాలో ఎంఎస్ కన్నా అమెరికాలో ఎంఎస్ చేస్తే ఆడ ఉద్యోగం దొరుకుతుంది అని అదొక ఆశ. సో ఇక్కడ ఇండియాలో జాబ్స్ లేవా, అక్కడికే వెళ్ళాలా అంటే జాబ్స్ ఆ స్థాయిలో ఉంటే ఎందుకు వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు అంటే ఎప్పుడు నీకు అమెరికన్ ఎకానమీ ఇండియా తేడా ఉంటుంది. ఆ స్థాయిలో ఇక్కడ వేతనాలు రావడము అంత సులభం కాదు. అందువల్ల ఇది ఎవరిని తప్పు పట్టగలం. సో అందువల్ల ఒక్కటి మాత్రం నిజం, మీకు ఊరు పేరు లేని యూనివర్సిటీలకైతే పంపించకండి. అమెరికాలో కూడా మంచి యూనివర్సిటీలు, అమెరికాలో సమస్య ఏంటంటే అపార్ట్మెంట్ యూనివర్సిటీలు కూడా ఉంటాయి, అమెరికాలో ఆన్ పేపర్ యూనివర్సిటీ లాంటివి కూడా ఉంటాయి. సో అమెరికాలోనే చదువుకున్నారు అనేది కాదు, అమెరికాలో ఏ యూనివర్సిటీలో చదివారు, అమెరికాలో ఏ కోర్సు చదివారు, ఆ కోర్సుకు ఆ యూనివర్సిటీకి మార్కెట్లో ఉన్న గుర్తింపు ఏంటి స్టడీ చేయకుండా అమెరికాకు వెళ్తే ఉద్యోగం వస్తుంది, అమెరికాకు ఎంఎస్ చేస్తే వీసా ప్రాబ్లం ఉండదు అనే యాంగిల్లో వెళ్ళి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కెపాసిటీ మించి. కానీ ప్రాక్టికల్గా అనుభవాలు కూడా ఉన్నాయి కదా, అలా కష్టపడి పంపిస్తే తర్వాత వాళ్ళు ఉద్యోగాలు వచ్చి మంచి జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మన ఇళ్ళల్లోనే కనబడతారు, ఎందుకు పంపిస్తున్నావు, నీకున్న డబ్బులకు అక్కడ పంపిస్తే అది ఉద్యోగం వస్తుందా అంటే తర్వాత బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చి సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అందువల్ల ఇట్స్ నాట్ ఎన్ ఈజీ క్వశ్చన్. సో అది ఒక ఇండివిజువల్ తన కెపాసిటీ ఏంటి కానీ ఒకటి మాత్రం నిజం, జస్ట్ బికాజ్ ఫారెన్ డిగ్రీ అంటే మాత్రం ఉపయోగం లేదు. అది ఉపయోగపడే ఫారెన్ డిగ్రీ అయితే డెఫినెట్గా నష్టం లేదు. ఇండియాలోనైనా మీకు టాప్ ఇన్స్టిట్యూషన్స్లో చదివితే వద్దన్న ఉద్యోగాలు వస్తాయి. సమస్య ఎక్కడ వస్తుందంటే మార్కెట్ ఎకానమీ ఎట్లయిపోయిందంటే డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల ఎవరు పడితే వారు ఇంజనీరింగ్ చేస్తున్నారు కదా. సార్ ఫీ రీఎంబర్స్మెంట్ వచ్చాక ఫీ రీఎంబర్స్మెంట్తోనే బతుకుతున్న ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి కదా. అన్ఫార్చునేట్ ట్రెండ్ ఇది. ఒకవైపు ఎక్స్పాన్షన్ చూసి ఆనందపడదామా, ఎక్సలెన్స్ దెబ్బతింటున్నా బాధపడదామా. ఎక్స్పాన్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎనఫ్, ఎక్సలెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి, ఫ్యాకల్టీ ఉండరు, ఇండస్ట్రీతో సంబంధం ఉండదు. 4 ఏళ్ళ తర్వాత సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు, డిగ్రీ వేరొక్కటే ఉంటుంది. సో అందువల్ల దాన్ని అనేక కోణాల నుంచి చూడాలి, పరిష్కారం కూడా అనేక రకాలు ఆలోచించాలి.